ఔటర్పై ఘోర రోడ్డు ప్రమాదం అంట. నలుగురు దుర్మరణం, ఒకరు తీవ్ర గాయాలు. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చి ఢీకొన్న కారు. ఆదిబట్ల పిఎస్ పరిధిలో జరిగిన ఘటన. మృతులు మహబూబ్నగర్, మొయినాబాద్కు చెందినవారుగా గుర్తింపు. చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందంట కదా, ఒకసారి చూద్దాం. ఇది చాలా నెత్తుడిన ఔటర్. ఆదిబట్ల వద్ద ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం, 5గురు దుర్మరణం. కారులో మద్యం సీసాలు, ముందు వెళ్తున్న లారీని అతివేగంగా ఢీకొట్టిన కారు. దైవ దర్శనానికి అని వెళ్ళి మధ్యలోనే వెనుదిరిగి. ఏమైంది? ఎందుకు కారులో మందు బాటిల్స్ ఎందుకు పెట్టుకున్నారు? దైవ దర్శనానికి బయలుదేరి వెనక్కి తిరిగి ఎందుకు వచ్చారు? లారీని ఎందుకు గుద్దారు వీళ్ళు? 4 లైన్లు ఉంటాయి కదా ఔటర్ పైన, కంట్రోల్ చేయలేకపోయారా లేకపోతే ఏం జరిగింది? ఆదిబట్ల వద్ద ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం అంట. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ముందు వెళ్తున్న లారీని అదుపు తప్పి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో 4 అక్కడికక్కడ దుర్మరణం చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధి బొంగుళూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రీన్ వ్యాలీ రిసార్ట్లో, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దాసతండాకు చెందిన గుగులో జనార్దన్ 40 సంవత్సరాలంట ఆయనకి, వరంగల్ జిల్లా పాకాలకు చెందిన మాలో చందూలాల్ 29, ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన భాస్కర్రావు 39, విజయనగరం చెందిన జాడకృష్ణ 25 పనిచేసేవారు. వీరికి స్థానికంగా ఉండే కావలి బాలరాజ్ 40తో కొంతకాలంగా పరిచయం అయింది. ఈ నేపథ్యంలో తన కారులో గురువారం 9 గంటల సమయంలో ఎన్కేపల్లి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి అని చెప్పి ఇంట్లో బయలుదేరారు. రాత్రి 9ంటికి ఎందుకు బయలుదేరారు దర్శనానికి? పొద్దున్నేగా. అయితే తెల్లవారుజామున తిరుగు ప్రయాణంలో ఘట్కేసర్ వద్ద 2 గంటల 45 నిమిషాల సమయంలో కారుతో ఔటర్ రింగ్ రోడ్డు పైకి వచ్చారు. 9 కంటే ఇంక గుడికి వెళ్ళా వీళ్ళు, ఎందుకంటే 9 తర్వాత ఇంక గుడి ఉండదు కదా, తిరిగి వచ్చేసారంట. ఈ నేపథ్యంలో 3 గంటల సమయంలో ముందు వెళ్తున్న లారీని కారు అతివేగంతో వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న జనార్దన్, చందూలాల్, భాస్కర్, బాలరాజ్ తీవ్రగాయంతో అక్కడిగా మరణించగా ప్రాణాలతో ఉన్న కృష్ణను ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. అతడి పరిస్థితి కూడా విషమించడంతో ఉస్మానియాకి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన చనిపోయారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసం అవ్వగా మృతదేహాలు కారు ఇరుక్కుపోవడంతో అతి కష్టం మీద బయటికి తీశారంట. ఇబ్రహీంపట్నం సిహెచ్సిలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. అయ్యా, అయితే దైవ దర్శనానికి అని చెప్పి ఇంట్లో వెళ్ళి చెప్పిన వాళ్ళు బయలుదేరిన వీరు మార్గ మధ్యంలో వెనుదిరిగినట్లు తెలుస్తుంది. ఆ రాత్రి వీరు ఎక్కడ లాగారంటే సస్పెన్స్గా మారింది. కారులో మద్యం సీసాలు కూడా దొరికినట్టు తెలుస్తుంది. మరి ఊరికే మందు కొడటానికి ఇంట్లో అలా చెప్పి వెళ్ళారా? నిజంగానే దైవ దర్శనానికి అని బయలుదేరారా? ఔటర్ పైన మొన్నే కదా 120 పెట్టుకోమన్నారు స్పీడు, 120 స్పీడ్ పెంచుకోమన్నారు ఔటర్ పైన. మరి ఏం పరిస్థితి? ఎందుకు ఇలా అయింది? కారు ఏం కారు? ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఈ చాలా రకాల కార్లు వీటికి సేఫ్టీ చెక్స్ పాస్ అవ్వవు అనమాట అండి. సేఫ్టీ చెక్ పాస్ అయిన కార్స్కే బయటికి తీసుకురావాలి. మన దగ్గర ఉన్న చాలా కార్లలో ఈ సేఫ్టీ చెక్ పాస్ అవ్వవు, ఫెయిల్ అవుతాయి. అయినా అవి రోడ్డు మీదకి వచ్చేస్తాయి అనమాట. వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? ఇట్లాంటి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి.